హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం తయారు చేయబోయే రెసిపీ శివరాత్రి స్పెషల్ లడ్డు. ఎలాంటి పాకం లేకుండా తయారు చేసే స్వీట్. దీనికి కావాల్సింది 1 కప్పు పుట్నాలు, 1 కప్పు చక్కెర, 3 ఇలాచులు, టీ గ్లాస్ పాలు. మిక్సీ జార్ తీసుకొని మనం 1 కప్పు పుట్నాలు, 1 కప్పు చక్కెర, 3 ఇలాచులు వేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది 5 to 10 మినిట్స్లో తయారు చేసుకునే స్వీటు. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా తయారైన దాన్ని మనము ఒక బౌల్లోకి వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పాలు పోసుకుంటూ మనం దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనకు ఎన్ని పడితే అన్నీ పోసుకోవాలి పాలు. టీ గ్లాసులు పోయకూడదు. మనకు పట్టే కాడికి పిండి ముద్ద చేసుకునే వరకు పోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం పిండి ముద్దలాగా ఇట్లా స్వీట్ అనేది పిండి ముద్దలాగా తయారు చేసుకున్నాం కదా. ఇలా తయారు చేసుకున్నాక కొంచెం దీనికి నెయ్యి అన్నది రాసుకొని కొంచెం తీసుకుంటూ మనం లడ్డూలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. ఒక 5 to 10 మినిట్స్లో తయారు చేసుకునే రెసిపీ. ఇది ఎవరైనా చాలా ఇష్టంతో తింటారు. దీనిపైన మనం కాజు కానీ బాదం కానీ, లడ్డు పైన కాజు కానీ బాదం కానీ పెట్టుకుంటే మనకు లడ్డు అనేది బాగా కనబడుతుంది. ఎంతో టేస్టీ గల శివరాత్రి స్పెషల్ లడ్డు రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. ఇది చాలా ఈజీగా చేయవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకునే రెసిపీ.